కదా, ఈ కాగితం ఎగిరిపోయిందంట. అయ్యగారికి ఇంకా వాక్యం ఏమొస్తుంది చెప్పండి, ఇంకే ఈ కాగితం ఎగిరిపోయి అక్కడెక్కడనో పడిపోయింది. ఇక ఏం చెప్పాలో అర్థం కాక అందరికీ బాగా వచ్చిన వాక్యం ఒకటి ఉంటుంది, దేవుడు లోకంని ఎంత ప్రేమించాను అని చెప్పుకుంటా 15 నిమిషాలు ఇంత ప్రేమించిండా చెప్పండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత ప్రేమించిండా లేకపోతే ఇంత ప్రేమించిండా? ఇక ఇదే చెప్పుకుంటా 15 నిమిషాలు చెప్పి కిందికి దిగిండంట. అయితే ఈడ ఫ్యాన్ కిందనే ఉన్నా, ఇది ఎగిరిపోకుండా చూసుకుంటా జాగ్రత్తగా. దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి మొట్టమొదటిగా నేను యేసయ్యకు వందనాలు చెల్లిస్తుంటున్నా. తర్వాత సంఘ కాపరి, ఇక్కడున్న సంఘ పెద్దలందరికీ, సంఘ సభ్యులందరికీ వందనాలు. చాలా చక్కగా నతానియల్ చిన్నాయన మొదటి మాట ఏం చెప్పిండంటే దప్పిగొనుచున్నాను అని చెప్పిండు. మీ అందరికీ 100 మార్క్స్ ఎవ్రీబడి. నేను ప్రజెన్స్ ఆఫ్ మైండ్ చెక్ చేస్తుంటా, మీరు వింటున్నారా అని ఇట్లా చూస్తుంటారు కానీ మైండ్ ఎక్కడనో ఉంటుంది. కాబట్టి నేను ఊరికే అట్లా ఒకటి అట్లా జస్ట్ ఒక విసిరినా, కానీ మీరు అందరు చాలా అటెంటివ్గా ఉన్నారు, చక్కగా వింటున్నారు, విన్నట్టు మాత్రం చేస్తలేరు. అది చాలా సంతోషం. అయితే ఇంకొకటి ఏంటిదంటే దేవుని మహాకృప, ఆయన మహిమార్థమై ఈ విషయం చెప్తున్నా. మా తాతగా ముత్తాత జోసెఫ్ తాత, ఆయన మిషనరీస్ కింద ట్రాన్స్లేటర్. తర్వాత అప్పట్లో 4వ జనరేషన్ అయిన అతను ఎంతనో దేవుని సేవ వాక్యం చెప్పుకుంటా ఆయన ఉండే. తర్వాత వాళ్ళ కొడుకు సిజే సత్యానందం, మా తాత జేజిన ఆయన రెవరెండ్ సిజే సత్యానంద్ తాత, ఆయన కూడా వనపర్తి ఎంబీ చర్చ్లో ఒక పాస్టర్గా ఉండి, స్కూల్ ప్రిన్సిపల్గా ఉండి ఆయన ఎంతనో సేవ చేసిండు. ఆయన తర్వాత ఇగో వీళ్ళు ఆ చిన్నాయన మన మీ పాస్టర్ గారు, వీళ్ళు కూడా సేవ చేస్తున్నారు. మా చిన్నాయన న్యూజిలాండ్లో, తర్వాత ఇక్కడ ఇండియా వచ్చినప్పుడు బలంగా వాడబడుతున్నారు. ఇక వీరి తర్వాత లాస్ట్కి మిగిలింది మేము. అంటే దేవుడు కూడా నన్ను వాడుకుంటుండు. మేమేదో గ్రేట్ అని నేను చెప్తలేను ప్రియ దేవుని సంగమా, కాదు. మా గొప్పతనము ఇంత కూడా రవ్వంత కూడా కాదు, అంత యేసయ్య గొప్పతనమే. అది ఆయన మమ్మల్ని వాడుకుంటున్నాడు కాబట్టి మేము యేసయ్యకు వందనాలు చెల్లిస్తుంటున్నా. అంటే ఈ విధంగా నేను ఎప్పుడు అనుకోలే. మా చిన్నాయన వాళ్ళు ఉంటారు, నేను వాక్యం చెప్తా. ఇంకొక చిన్నాయన నయాపూల్ ఎంబీ చర్చ్లో, ఆయన కూడా పాస్టరే, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. సో అక్కడ కూడా ఉంటారు. దేవుడు మమ్మల్ని ఇట్లా వాడుకుంటాడని అయితే నేనైతే ఎప్పుడు ఊహించలేదు, అనుకోలేదు. దేవునికి వందనాలు. సో నాకు ఇచ్చిన రెండవ మాట ఏంటిదంటే లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనంలో ఉంటుంది. ఏమని ఉంటుంది? అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందు అని ఉత్తుత్తగా చెప్తున్నాను. గట్టిగా చెప్పండి అమ్మా బాబు. అందుకు ఆయన, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉట్టుట్టిగా ఉంటావు అన్నాడా? ఎట్లా చెప్పిండంట? నిశ్చయముగా, బరాబర్. ఏమని చెప్పిండు? బరాబర్ చెప్తున్నా, ఓ దొంగ, పక్కకున్న దొంగ, బరాబర్ చెప్తున్నా. నిశ్చయంగా నేడే, ఎప్పుడు? ఒక 5 గంటలు అయినాకనా, లేకపోతే 20 రోజులు అయినాకనా? ఎప్పుడు? నాతో కూడా ఎప్పుడు ఉంటాడు? టుడే, ఇప్పుడే. అయితే ఇంగ్లీష్లో కొన్ని ట్రాన్స్లేషన్స్ ఉంటాయి. ఎన్ఐవి అని ఒకటి ఉంటుంది, కింగ్ జేమ్స్ వర్షన్ అని ఉంటుంది, యాంప్లిఫైడ్ బైబిల్ అని ఉంటుంది, ఈజీ టు రీడ్ అని ఉంటుంది. కొన్ని ఇంగ్లీష్లో డిఫరెంట్ ఒక పదాన్ని డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్ వాడుతుంటారు. తెలుగు ఒకటే ఉంటుంది కానీ. అయితే ఈ మాట ఇట్లా అంటాడు చూడండి, నిజముగా. అందుకు ఆయన అతనితో, నిజముగా నేడు నీవు నాతో కూడా, ఎక్కడ? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు.
ఏ కిస్కా జబాన్ హై? యేసు ప్రభు జబాన్. జబాన్ కా పక్కా ఆద్మీ అయినే అని లోకరీతిగా మాట్లాడతారు, తెలుసా? మీకు తెలుసా? నాలుక మాట చెప్పినామంటే ఆ మాట తీసేది లేదు. జాన్ జాయ్ మగర్ వచన్న. వినలేదా మీరెవ్వరు? మీరు హైదరాబాద్ వాళ్ళ? ఎంతమంది హైదరాబాద్ వాళ్ళు? హైదరాబాద్లో ఎవ్వరు మాట్లాడలే. నాకు దోస్తాను ఎక్కువ. రవి బ్రదర్కి తెలుసు. ఎక్కడుండు రవి బ్రదర్? అగో ఈడున్నాడు. నాకు దోస్తులు చాలా, ఫ్రెండ్స్. కాకపోతే ఇప్పుడు ఇక డిఫరెంట్గా ఉన్నానులే. నేను ఏమంటున్నా అంటే, జాన్ జాయ పర్ వచన్న జాయే అని అంటారు హైదరాబాద్ వాళ్ళు. జబాన్, నాలుక మాట ఏదన్నా చెప్పినానంటే పక్కా ఐసా ఆద్మీ హూమై అని అంటారు ఉట్టిదే. ఈడు అంటారు, ఆడ పోగానే 20 నిమిషాలకు మారిపోతాడు. కానీ మన యేసయ్య ఏమన్నాడు? అందుకు ఆయన అతనితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అన్నాక వెంటనే ఇద్దరు దొంగలలో ఒక దొంగ రక్షణ పొందిండు. రెండవ మాటకు అర్థం ఏంటిదంటే రక్షణను చూపిస్తుంది. ఇన్స్టాంట్ సాల్వేషన్. ఇన్స్టాంట్ కాఫీ ఎవరన్నా తాగినరా? ఆ కాఫీ పొడి పోసిన గంటకు మంచిగా కరిగిపోతుంది కదా. ఎస్, బ్రదర్స్ అందరూ ఇట్లు ఊపుతున్నారు, ఎందుకంటే వాళ్ళు చేయరు కదా. ఎప్పుడైనా కాఫీ చేస్తే కదా గంటకు కరుగుతుందా? మరి అది ఇన్స్టాంట్ కాఫీ అని ఎందుకంటారు? నాతో జాగ్రత్తగా ఉండాలి, శ్రద్ధగా వినాల మాట. నేను అటు ఇట్టేస్తా మాట, కానీ జాగ్రత్తగా చెప్పాలి. బ్రదర్స్ అందరు ఏమంటారు తెలుసా? కాఫీ పొడి టీల నేను టైం చూసుకోవాలి. విజయ్ బ్రదర్ 15 నిమిషాలే అన్నాడు. 15 నిమిషాల కంటే ఎక్కువ చెప్పకూడదు, ఎందుకంటే రికార్డింగ్ది టైం కూడా మనం చూసుకోవాలి కాబట్టి. ఇన్స్టాంట్ కాఫీ అంటే ఏంటిది? కాఫీ పౌడర్. సిస్టర్స్ మీరు చెప్పాలి, మీరు చెప్తారు బాగా. అట్లేం లేదు, ఇవాళ రేపు బ్రదర్స్ సిస్టర్స్ కంటే ఎక్కువ బ్రదర్సే వంటలు వండుతున్నారు చక్కగా. మీరు ఏదైనా చికెన్ కూర వండమని సిస్టర్స్ వండగలుగుతారా? మరి వీళ్ళు ఏదో సంతోషం గురించి ఇట్లా అంటారు తల. వాళ్ళ కొద్దిగా తెలియక అట్లా అన్నారు. ఇన్స్టాంట్ సాల్వేషన్, రక్షణ. ఆ దొంగకి ఒక పక్క దొంగనేమో యేసయ్య ఆ పుణ్యకార్యం చేస్తుంటే, యేసయ్య ఆ నీతి కార్యం చేస్తుంటే, యేసయ్య ఆ ధన్యతను చూపిస్తుంటే దూషిస్తుండు. అరే ఎందువై, నువ్వు రక్షించుకో, దిగి మమ్మల్ని కూడా రక్షించు రాదు? నువ్వు 3.5 సంవత్సరాలు నువ్వు ఇక్కడ పరిచర్య చేసినావు, అంతా చేసినావు, ఇంత చేసినావు, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు రాజ్యరా అని ఒక దొంగ సువార్తను, యేసయ్యను తృణీకరిస్తుండు ఒక దొంగ. కానీ ఇంకొక దొంగ, ఒరే పిచ్చోడా చుప్, నువ్వు దొంగవే నేను దొంగనే, ఇద్దరం దొంగలమే. ఆయన పాపమెరుగని ఆయన. అప్పుడు ఆయన యేసు ప్రభుని చూసి రెండవ మాట పలికిండు. ఏమని పలికిండు? అందుకు ఆయన నీతో, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. పరదైసు అంటే ఏంటిది? ప్యారడైజ్ అది ఇంగ్లీష్లా? ఓకే, తెలుగుది ఇంగ్లీష్లో చెప్పిను. ప్యారడైజ్ అంటే ఏంటిది? పరలోకము. ఎట్లా చెప్పగలరు? ఒకసారి ఇట్లనే అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:4 చదవకండి, టైం లేదు కాబట్టి నేనే చెప్తా. అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదేశులోనికి కొనిపోబడి వచింపశక్యము కాని మాటలు వినెను. ఇక్కడ అపోస్తులుడైన పౌలు ఎక్కడికి వెళ్ళిండంట? పరదైసుకు వెళ్ళినాడు. పరలోకము, ప్యారడైజ్ అంటే హెవెన్. రెండవ రుజువు, ఎక్కువ చెప్పాను, రెండేది. ఇంకొకటి ప్రకటన గ్రంథము 2:7 ఏముంటుంది తెలుసా? జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిస్తాను. సో పరదైసు అంటే ఏంటిది? పరలోకము. ఈ దొంగ, ఇద్దరిలో ఒక దొంగ యేసయ్యని నమ్మిన వెంటనే ఏమైంది? ఆయన పరలోకానికి వెళ్ళిపోయిండు. ఈ రెండవ మాటలో రక్షణ ఉన్నది. చెప్పాలా ఏమున్నది? ఇన్స్టాంట్ రక్షణ, నో డిలే. ట్రాన్సాక్షన్ ఇట్లా జీపే ఇట్లా కొట్టంగానే, క్యూఆర్ కోడ్ కొట్టంగానే అమౌంట్ వెళ్ళిపోతుంది కదా.
డిలే నో డిలే, ఇన్స్టాంట్ రక్షణ ఆ దొంగకు వచ్చింది. రెండవది ఏమున్నదంటే ఈ మాటలో ఒక భరోసా ఉంది. ఏం కనిపిస్తుంది? మనుషుల మీద భరోసా ఉంటుందా? అందుకే జబాన్ యేసయ్య చెప్పిన మాట పక్కాయే. రెండోది ఆయనలో భరోసా ఉంది. మూడోది నిరీక్షణ ఉన్నది. నాలుగవది కృప ఉన్నది. ఐదవది ఆయన ప్రార్థించినప్పుడు ప్రార్థనకు వెంటనే యేసయ్య జవాబిచ్చిండు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొకటి చెప్పి నేను ముగించేస్తా. అసలు ఎట్లా ఒక మాట చెప్పంగానే సిలువ మీద దొంగ రక్షణ వచ్చింది? ఆయన సిలువ మీద ఉన్నాడు, నన్ను క్షమించు, నేను నిన్ను నమ్ముకుంటున్నా, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే నీతిమంతుడు పరిశుద్ధుడు పరలోకానికి వెళ్ళిపోయినాడని ఎట్లా అనుకోగలుగుతాము? మరి పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులంతా అట్లే పోయినారా పరలోకానికి? ఇప్పుడు మనం ఎట్లా పోతాం? మరి విడువబడి యేసుప్రభు రాకడ వచ్చిన తర్వాత విడువబడిన క్రైస్తవులు ఉంటారు, అన్యులు కూడా ఉంటారు. మరి వాళ్ళు ఎట్లా రక్షణ పొందుతారు? బైబిల్లో ఒక క్లియర్గా ఉన్నది మాట. బాబు చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా? నేను మీ కొరకు జస్ట్ ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తెచ్చిన చిన్న ఇదే. మీకు అందరికీ కనిపిస్తుందా? ఎవరికైనా కనిపిస్తుందా? ఇది అందరికి కనిపిస్తుందా? ఇక్కడ చూడండి, పాప స్వభావం. ఇది మనము గుండెలాగా గీసిన చూడు, గుండెలాగా గీసింది చూడు మనం. ఇది మనము పుట్టుకతోనే మనము అవ్వ ఆదాము చేసిన పాపంతో పుర్రె కనబడుతున్నాయి. పుర్రె ఈ పాపంతోనే మనుషులందరూ ఇంకా పుట్టారు. పుట్టుకతోనే జన్మ పాపి అని అంటారు, గుర్తున్నదా? ఇది ఈ పాప స్వభావంతో మనుషులందరూ ఇంకా పుట్టారు. ఆదాము చేసిన పాపం మనకు ఆస్తిలాగా మనకు వచ్చింది. తర్వాత ఇంకొకటి చూపిస్తున్నా, ఇంకొక స్లైడ్. ఇగో ఇది కనబడుతుందా మీకు అందరికీ? పైన ఏమని రాసిందమ్మా? బిలీవ్. ఇక్కడ కూడా ఇది మనమే, ఇది మనమే. కానీ ఈ వ్యక్తి ఏం చేసిండు? యేసయ్యని, ఇగో ఇక్కడ యేసయ్య ఉంది, గోల్డెన్ కలర్ కనబడుతుందా? గోల్డ్ కలర్. ఇది ఈ యేసయ్యని ఈ వ్యక్తి నమ్మినాడు. నమ్మంగానే ఇదే తెలియదు చాలా మంది మనుషులు ఏం చూస్తారు తెలుసా? బాహ్యంగా ఏదైతే జరుగుతుందో అదే చూస్తుంటారు మనుషులు. అంతరంగంగా జరిగేది తెలియదు. అందుకే దేవుడు ఏం చూస్తాడంట తెలుసా? మన అంతరంగాన్ని చూస్తాడంట. మనుషులు బాహ్య రూపాన్ని చూస్తారు. అందుకే ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఏమనుకుంటారు? నా భార్య చక్కగా అందంగా ఉండాలా, లేకపోతే నా భర్త మంచిగా చక్కగా హ్యాండ్సమ్ ఉండాలా అని అనుకుంటుంటారు. పురుషులు స్త్రీల గురించి, స్త్రీలు పురుషుల గురించి. మరి మనసు ఎట్లుండాలా అనేది ఎవరన్నా అనుకుంటారా? అది అందుకే మనుషులు అప్పటి నుంచి ఇప్పటిదాకా యేసు ప్రభు బాహ్యంగా ఏదైతే ఆయనకు జరుగుతుందో అదే ఎక్కువ పట్టించుకుంటారు. కానీ అంతరంగంగా ఒకటి జరుగుతున్నది. తండ్రి కుమారుల మధ్యలో ఒక సంభాషణ ఒకటి జరగబోతుంది. అందుకే గెత్సేమనే తోటలో ఆయన చెమట రక్తము వలె మారే అంత ఆవేదన ఏమున్నదంటే ఒకటి జరగబోతుంది. ఆ ఆవేదన ఎవరికైనా కనబడుతుందా? అది మరి అది మనం గమనించాలి. ఇక్కడ ఎప్పుడైతే మనం యేసయ్యని ఇక్కడ తల మీద పెట్టిన బిలీవ్ నమ్ముతామో ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయి. ఇన్స్టెంట్గా చూడండి, ఇన్స్టెంట్గా వస్తుంది. ఏమొస్తుంది అంటే ఫస్ట్ యేసయ్య మనం నమ్ముకున్నాం. ఇది యేసయ్యని మనం నమ్ముకున్నాం. తర్వాత నమ్మంగానే ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ హోలీ స్పిరిట్. నమ్మిన వెంటనే పరిశుద్ధాత్ముడు మనలో వచ్చి ఎఫెసీ 1:13 ప్రకారము మనలో నివసించి సంచకరువుగా ఆయన ఉంటాడు, ముద్ర వేస్తాడు అన్నాడు. దీని తర్వాత అప్పటిదాకా నేను చూపించినాను కదా, ఫస్ట్ మనం దేనికి లింక్ అయి ఉన్నాం? చైన్ పాప స్వభావంకే మనం లింక్ అయి ఉన్నాం.
మీద దొంగ ఎందుకు ఇన్స్టాంట్ గా రక్షణ పొందిందంటే చెప్తున్నాను నేను. ఇట్లా ఉండే మొదట ఎప్పుడైతే యేసయ్యను నమ్మిందో సిలువ మీద దొంగ ఈ విధంగా జరిగింది. ఈ చైన్ యేసయ్యతో లింక్ అయింది. పాప స్వభావం ఉన్నదా లేదా? ఉన్నది కదా. దాన్ని ఏమంటారు, ఆ పుర్రె ఉందా లేదా? ఉన్నది. కానీ చైన్ ఏమైంది? తెగిపోయింది. ఇదే చేతులతో చేయబడని సున్నతి అని రాసుంటది. ఎక్కడంటే రోమపత్రిక 2:29. మీరు రాసుకొని ఇంటికి వెళ్ళి చదవండి. చేతులతో చేయబడని సున్నతి. ఇంకొకటి ఉంటుంది ఎక్కడ, కొలసి 2:11లో హృదయమందు సున్నతి. ఇది కనబడుతుందా? సున్నతి అంటే తెలుసా అందరికీ? సున్నతి అప్పుడు యూదులు 7 రోజులు కుమారుడు పుట్టంగానే సున్నతి చేసేవాళ్ళు వాళ్ళ ఆచార ప్రకారంగా. అట్లా హృదయమందు సున్నతి జరుగుతుంది. ఏం చేస్తే? ఈ దొంగ యేసయ్యని నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు ఒక దొంగ. ఎందుకు ఆయనకు నీతి వచ్చింది, పరిశుద్ధత వచ్చింది, రక్షణ వచ్చింది, పరలోకం వచ్చిందంటే ఇవి జరిగినాయి అన్ని. మొట్టమొదటిగా యేసయ్యని నమ్ముకుంటూ గోల్డ్ కలర్ నమ్మంగానే పావురం వలె పరిశుద్ధాత్ముడు ఆయన లోపల వచ్చి నివసించి ముద్ర వేసిండు. మూడవది చేతులతో చేయబడని సున్నతి జరిగింది. హృదయమందు సున్నతి జరిగింది. ఈ పాప స్వభావానికి మనకు ఇంకా సంబంధం కట్ అయి ఉంది, కానీ ఇది వెళ్ళిపోలే ఉన్నాడు. సో నేను ఇక ముగించేస్తున్నా, అయిపోయింది. మనం పరలోకం వెళ్ళినాక ఇట్లుంటాం. ఇదే విషయం దేవుడు మనల్ని పరలోకం పోయినాక ఇందులో ఎన్ని స్వభావాలు ఉన్నాయి? పుర్రె కనబడుతుందా ఇందులో? మనము యేసయ్య ఇదే చూస్తాడు యేసు ప్రభు. ఇది ఏవి కనబడవు మనకు, ఇది మనకి ఏవి కనబడవు. కనబడేటి అన్ని వేరు. ఇప్పుడు ఇది కాదు నేను చెప్పేది. అంటే ఇది ఎందుకు సిలువ మీద దొంగకు రక్షణ వచ్చిందంటే, ఇక్కడ చూపించిన వాక్యాలు తీసి చదవాలంటే మనకు టైం లేదు. ఇప్పుడు అది చెప్పాలంటే కూడా విన్నట్టు చేసినా కూడా మీరు వినలేరు. ఇది రెండో మాటనే, ఇంకా 5 మాటలు ఉన్నాయి. కాబట్టి ఆ దొంగ ఎట్లయితే రక్షణ పొందిందో, ఈరోజు మనం ఇక్కడ ఉన్న వాళ్ళము మన యేసయ్యను కరెక్ట్గా అర్థం చేసుకుంటున్నామా? ఒక దొంగ అర్థం చేసుకోలే, దూషిస్తుండు. ఒక దొంగ మాత్రము దూషిస్తుండు. ఇక ఇంకొక దొంగ మాత్రము యేసు ప్రభుని ఆయన రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటుంది. కాబట్టి దేవుడి మాటలు దీవించిన గాక. మీ అందరికీ హ్యాపీ గుడ్ ఫ్రైడే.